ఇంటికి పెయింటింగ్ వేసిన పెయింటర్స్ గడపకి సపరేట్గా పెయింటర్స్ ఉంటారు, మాకైతే డిజైన్స్ రావు అని అన్నారు. గడప డిజైన్ చేసేవాళ్ళు నియర్ బై మాకైతే లేరండి, దూరం నుంచి రావాలి. యాజ్ యూజువల్గా ఛార్జెస్ కూడా పెరుగుతాయి. సో 2 వీక్స్ వెయిట్ చేశాను. లాస్ట్గా నేనే ట్రై చేశాను. నాకైతే పెయింటింగ్ రాదు, కానీ ట్రై చేశాను, బాగా వచ్చింది. మీతో షేర్ చేసుకుందాము, అదేవిధంగా ట్రిక్స్ చెప్తాము, నేను చేసిన మిస్టేక్స్ని కూడా చెప్తాను ఈ వీడియోలో. వెల్కమ్ బ్యాక్ టు అవని ఆకాశమే హద్దు. హ్యాండ్కి కంఫర్ట్గా పెట్టుకుంటూ పెయింటింగ్ ఎలా వేయాలి అనేది ఈ వీడియోలో చెప్తూ మీకు చూపిస్తానండి. ముందు గడపని బాగా కడుక్కోవాలి వాటర్తో, పసుపు ముగ్గు అంతా పోయేటట్లు, ఏదైనా టెస్ట్ ఉన్నా పోయేటట్లు. ఆ తర్వాత కాటన్ క్లాత్తో తడంతా పోయేటట్లు తుడుచుకున్నాను, తొందరగా డ్రై అవుతుంది అనేసి. 1-2 అవర్స్ కల్లా డ్రై అయింది. ఇలా ఎల్లో ఫస్ట్ ఒక కోటింగ్ ఇచ్చాను, అది డ్రై అయ్యాక ఇంకొక కోట్ ఇచ్చానండి. ఇక్కడ నేనైతే ఒక తప్పు చేశాను, దీనికి థిన్నర్ కలిపి వేయాలంట. సో థిన్నర్ కలపకుండా డైరెక్ట్గా 2 కోట్స్ వేసేసరికి డ్రై కావడానికి నాకు 2 days పట్టింది. సో థిన్నర్ కలుపుకొని చేయండి, ఈవినింగ్ కల్లా, మార్నింగ్ వేస్తే ఈవినింగ్ కల్లా డ్రై అయిపోతుంది. ఈ ఫ్లవర్ అయితే నాకు నచ్చింది. ఇది మనము రంగోలీకి, సంక్రాంతిలో రంగోలీకి వాడే స్టెన్సిల్స్ గడప మీదకి కూడా యూస్ చేద్దాము అని మార్కింగ్ పెట్టుకున్నాను. మార్కింగ్ని మళ్ళీ పెన్సిల్తో కరెక్షన్ చేసుకున్నాను. ఇవి ఎల్లో రెడ్ డాట్స్ మాత్రం ఇట్లా యూజ్ చేశానండి. ఇయర్ బడ్తో అయితే నీట్గా వచ్చింది. క్యాప్స్ అయితే నాకు యూస్ఫుల్ కాలేదండి, ఇయర్ బడ్ అయితే బాగా వచ్చింది. లీవ్స్ మాత్రం ఫ్రీ హ్యాండ్తో వేసాను, దానికి మార్కింగ్ అయితే ఏం పెట్టుకోలేదు. ఆ తర్వాత చిన్న రెడ్ గులాబీలాగా ఉంటాయి అనేసి రెడ్ని యూస్ చేసి గులాబీలు వేసాను లీవ్స్ మిడిల్లో. ఫస్ట్ గడపకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డాట్స్ పెట్టుకొని, ఆ తర్వాత ఫ్రంట్ బ్యాక్ వేసి అప్ సైడ్ మనకు కనిపించే పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్కి వేస్తే కరెక్ట్గా వస్తుందండి, చేతికి పెయింటింగ్ అంటకుండా. అదేవిధంగా ఆ పెయింటింగ్ మనం వేస్తున్నప్పుడు దాని మీద పడకుండా నీట్గా వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ ఇట్లా తీగలు ఇచ్చేసాను. ఇది అప్ సైడ్ అండి, అప్ సైడ్ ఫ్లవర్స్ ఇచ్చాను. ఆ తర్వాత మార్కింగ్ చేసుకున్న ఫ్లవర్స్కి రెడ్ వైట్ మిక్స్ చేసి లైట్ పింక్ వచ్చేటట్లు చేసుకొని లైట్ పింక్ ఫ్లవర్స్ వేసాను. గ్రీన్తో ఇట్లా చిన్న కాడలు ఫ్లవర్స్కి చేశాను. మీరు పెయింటింగ్ తీసుకుంటున్నప్పుడు బ్రష్కి దండిగా ఒకటేసారి తీసుకోకూడదండి, లేదంటే ఎక్కువ తీసుకున్నారంటే అది ఉండలుగా ఒక చోట లావు ఒక చోట సన్నగా పడుతుంది. దాన్ని ప్లెయిన్గా తీసుకోవాలి. మీకు డ్రాప్ షేప్ కనపరచకూడదండి పెయింటింగ్ వేసేటప్పుడు. బ్రష్కి కలర్ అనేది డ్రాప్ షేప్ కనిపించకుండా ఉండాలి బ్రష్కి. అట్లా తీసుకుంటూ నెమ్మదిగా చిన్నగా చేసుకోవాలి. అవుట్లైన్ ప్రకారం అంతా ఫిల్ చేశాను. లైట్ పింక్ని చూడండి, ఇట్లా నేను పెయింటింగ్ బ్రష్కి తీసుకున్నాక ఫ్రంట్ అండ్ బ్యాక్ కొద్దిగా తగ్గిస్తూ నీట్గా ముందరికి వచ్చేటట్టు తీసుకున్నానండి. వాటర్ డ్రాప్లెట్ షేప్ అనేది ఉండకూడదు బ్రష్కి. ఆ తర్వాత సన్నటి 0 సైజ్ బ్రష్ యూస్ చేసి అవుట్లైన్స్ వేసుకున్నాను. ఇది ఫ్రీ హ్యాండ్తోనే వేసాను, ఎందుకంటే పెన్సిల్ మార్క్ మనకు కనిపించదు పెయింటింగ్ వేసినాక. పెయింటింగ్లో అయితే కలిసిపోతుంది. ఆ కర్వ్స్ని బట్టి మనము పెటల్స్ వేసేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ ఫస్ట్ 2-3 కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాను, ఎందుకంటే మనకు అన్నీ ఒకటేసారి పింక్ కలర్ వేసినాక కింద కాడలు వేసుకుంటూ రావాలంటే మనకు పెయింటింగ్ అంటుకుపోతుంది చేతికి. లెఫ్ట్ టు రైట్ ఫ్లవర్స్ని పెయింట్ చేసుకుంటూ రావాలి. మన చేతి లెంత్ని బట్టి 2 or 3 సెలెక్ట్ చేసుకోవడం, వేసుకుంటూ రావడం. ఫ్రంట్ పార్ట్లో కూడా ఇట్లా గ్రీన్ కలర్ యూస్ చేస్తున్నాను ఫ్లవర్స్కి.
ఆరినాక యూస్ చేస్తున్నానండి. అన్నీ ఒకటేసారి అయితే అన్నీ కలిసిపోతాయి, కొద్దిగా ఆరనిస్తూ చేయాలి. పెయింటింగ్స్ బ్రష్ కలిపి 200 అయిందండి నాకు. ఇంకా నాకు పెయింటింగ్ అయితే చాలా మిగిలింది. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.